ఎక్స్క్లూజివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీహార్ బహదూర్పురాలో ఒక యువతిని దారుణంగా హత్య చేశారు. హత్య చేసి పాదాలకు 10 మేకులు కొట్టి ఎడమ చేతుకు 5 చీలలు కొట్టారు. గుండు సుదుతో పొడిచి అతి దారుణంగా కూడా చంపారు. గుర్తు తెలియని దుండగులు చంపడంతో ఈ ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. బీహార్లోని నలంద జిల్లాలో బహదూర్పురాలో ఈ దారుణం చోటు చేసుకుంది. మరి యువతిని అంత దారుణంగా హత్య చేసిన దుండగులు ఎవరు అని పోలీసులు కూడా తీవ్ర స్థాయిలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. అంతేకాకుండా హత్య తర్వాత యువతి పాదాలకు 10 మేకులు కొట్టారు. అదేవిధంగా కుడి చేతిపై కూడా సూదులతో పొడిచారు దుండగులు. యువతి మెడపై బూడిద చల్లినట్లు కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. అంతేకాకుండా యువతిని ముందు రేప్ చేసి దాని తర్వాత కూడా హత్య చేసుంటారని పోలీసులు ఇప్పటికే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హత్య చేసి యువతిని రోడ్డుపై పడేశారు నిందితులు. అయితే సీఎం నితీష్ ఉన్న సొంత జిల్లాలోనే ఈ ఘటన చేసుకోవడం చాలా కలకలంలాగా లేపింది. అయితే ఈ ఘటన గురించి మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా ప్రతినిధి శివ లైన్ లో ఉన్నారు. శివ, చెప్పండి, అసలు బీహార్ లో ఇలాంటి దారుణం జరగడం ఏంటి? అసలు సీఎం అయిన నితీష్ సొంత ఊర్లోనే ఇంతటికి దారుణానికి పాల్పడ్డారు. అసలు ఆ దుండగులు ఎవరు? ఏ యువతిని చంపారు? యువతి ఏమైనా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కి కలిసిందా, లేదంటే ఇంకా ఏమైనా ఇతర కారణాల వల్ల ఆ యువతిని చంపారా? లక్ష్మి, బీహార్ లోని నలంద జిల్లా బహదూర్పూర్ లో దారుణం చోటు చేసుకుంది. యువతిని దారుణంగా హత్య చేసినట్లు కూడా తెలుస్తుంది. దుండగులు ముందు యువతి పాదాలకు హత్య చేసిన తర్వాత యువతి పాదాలకు మేకులు కూడా కొట్టారు. దాదాపు 10 మేకులు కొట్టినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. కుడి చేతిపై సూదితో కూడా దుండగులు పొడిచినట్లుగా కూడా పోలీసులు ధృవీకరించారు. అయితే యువతి మెడపై బూడిద చల్లినట్లుగా గుర్తించారు. అంటే బూడిద ఎందుకు చల్లాల్సి వచ్చిందనే కోణంలో కూడా అక్కడ ఏమైనా గాయాలు ఉన్నాయా, గాయాలు కనపడకుండా ఉండేందుకు బూడిద చల్లారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంటే హత్యకు ముందు యువతిపై అత్యాచారం చేసినట్లుగా కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. తర్వాత అత్యాచారం చేసిన తర్వాత హత్య చేశారనే కోణంలో కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. యువతి హత్య చేసిన దుండగులు ఎవరు అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. హత్య చేసిన తర్వాత యువతిని రోడ్డు పైన పడేశారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ సొంత జిల్లాలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో పోలీసులు కూడా కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ తో కూడా తనిఖీలు కొనసాగిస్తున్నారు. అయితే మీరన్నట్టుగా ఈ యువతికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా, లేకపోతే వ్యక్తిగత కారణాలా, అసలు యువకులు ఎవరు, ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందనే కోణంలో కూడా పోలీసులు అయితే ప్రజెంట్ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రోజు రోజుకు కూడా ఈ మహిళలు యువతులపై కూడా ఎక్కువగా దాడులు జరగడం, అత్యాచారాలు జరగడం అనేది రోజు రోజుకి ఎక్కువవుతుంది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక రాష్ట్రంలో, ఏదో ఒక జిల్లాలో, ఏదో ఒక ప్రాంతంలో ఈ ఘటనలు రోజు జరుగుతూనే ఉన్నాయి, పునరావృతం అవుతూనే ఉన్నాయి. కానీ ఎవరైతే ఈ దుండగులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి దారుణాలకు పాల్పడుతూనే ఉన్నారు. వాటికి మాత్రం అడ్డుకట్ట పడుతున్న పరిస్థితి కనిపించడం లేదు. కానీ ఎక్కడో చోట ఏదో ఒక ఘటన వెలుగులోకి వస్తుంది. కానీ ఇప్పుడు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సొంత జిల్లాలోని ఈ ఘటన చోటు చేసుకోవడం పట్ల కూడా అందరూ కూడా కొంత నివేరిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ముఖ్యమంత్రి జిల్లాలో ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం, ఆ జిల్లాలో పటిష్టమైన భద్రత ఉండాలి, పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎందువల్ల ఈ ఘటనలు చోటు చేసుకుంటున్న కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. యువతి ఎవరు, దుండగులు ఎవరు అసలు అనే కోణంలో కూడా పోలీసులు మొత్తం దర్యాప్తు అయితే ప్రజెంట్ కొనసాగిస్తున్నారు. కొంతమంది అనుమానితులను కూడా అదుపులో తీసుకుని విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి శివ, ఈ కేసు పరంగా ఎవరినన్నా అనుమానితులను ఇప్పటికే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారని చెప్పారు. మరి ఇప్పటికైనా ఏమైనా ఎవిడెన్స్ దొరికిందా, లేదంటే ఎంతమంది ఆ దారుణానికి పాల్పడ్డారు అని పోలీసులు ఏమైనా అంచనా వేశారా? ప్రధానంగా ఆ ఏరియాలో ఉన్న సీసీ ఫుటేజ్ ను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ ప్రజెంట్ అయితే పోస్ట్ మార్టం నిమిత్తం యువతి మృతదేహాన్ని హాస్పిటల్ తరలించారు. ప్రజెంట్ పోస్ట్ మార్టం నిర్వహిస్తూ ఉన్నారు. పోలీస్ జాగ్రత్తలు ఏదైతే డాగ్ స్క్వాడ్ ఉంటుందో డాగ్స్ తో కూడా పరిసర ప్రాంతాలను ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. కొంతమందిని అక్కడున్న కొంతమంది ఆ ప్రాంతాల్లో తిరుగుతున్న అనుమానంగా తిరుగుతున్న కొంతమంది యువకులను అదుపులో తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కానీ వారా కాదా అనేది కూడా తెలియాల్సింది, అధికారికి ప్రకటించాల్సి ఉంది. కానీ వారి ద్వారా కానీ, లేదా అక్కడున్న ఆనవాళ్ళ ద్వారా కానీ, వారికి దొరికిన ఆధారాల ద్వారా కానీ నిందితులు ఎవరు అనే దానిపై గుర్తించే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తూ ఉన్నారు. మరి అంటే ఆ బాధితురాలు ఎవరైతే చనిపోయిందో తన గురించి ఏమన్నా సమాచారం అందిందా, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు అని ఏమన్నా ఆచూకీ తెలిసిందా శివ? వివరాలను సేకరించే పనులు అయితే పోలీసులు నిమగ్నమై ఉన్నారు. పోలీసులు ఏదైతే యువతి మృతదేహం అవుతుందో మృతదేహానికి సంబంధించిన ఫోటోలను కొన్ని గ్రూప్స్ లో, వాట్సాప్ గ్రూప్ లో రిలీజ్ చేశారు. రిలీజ్ చేసి మృతదేహాన్ని గుర్తించాలంటూ కూడా పోలీస్ టీమ్స్ సంబంధించిన కొన్ని వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి కొంతమంది ఫోన్ చేసినట్టు తెలుస్తుంది. ఫోన్ చేసి వారిని సంప్రదించి వివరాలు సేకరించే పనులు అయితే ఉన్నారు. ప్రజెంట్ ఎవరనే కోణంలోనే ప్రజెంట్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా యువతి ఎవరని తెలుసుకునే కోణంలో అయితే ప్రజెంట్ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శివ.
ఎస్ అయితే బీహార్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మరి ఇంతటి దారుణానికి పాల్పడిన తర్వాత పోలీసులు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారని కూడా అక్కడి ప్రభుత్వం వాళ్ళని ప్రశ్నిస్తోంది. అయితే దీనిపైన అంటే ఈ ఘటన పైన ఎక్స్క్లూజివ్ గా పోలీసులు కూడా మాట్లాడారు. అసలు వాళ్ళు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. दिनांक 5/3/2025 को समय लगभग 9:30 बजे सुबह में चंडी थाना की पुलिस को ये सूचना प्राप्त हुई कि ग्राम बहादुरपुर में सड़क किनारे सड़क से लगभग 50 मीटर की दूरी पर खेत में एक अज्ञात महिला का शव पड़ा हुआ है। इस सूचना के सत्यापन में जब चंडी थाना की पुलिस घटनास्थल पर पहुंची तो पाया कि एक अज्ञात महिला उम्र लगभग 25 से 30 वर्ष का शव पड़ा हुआ था। शव को देखने से प्रथम दृष्टया उसके दोनों पैर में तलवों में कुछ कील गड़े हुए थे और गर्दन पे राख का निशान था। उस शव के दाहिने हाथ में सलाइन चढ़ाने वाला सुई भी लगा हुआ था। अभी तक उस शव का पहचान नहीं हो पाया है। जिले में एवं अगल बगल के जिलों में भी प्रसारित किया गया है, परंतु अभी तक उसकी पहचान नहीं हो पाई है। घटनास्थल का निरीक्षण वरीय पदाधिकारियों द्वारा भी किया गया है। बहरहाल पुलिस ने कांड दर्ज कर इसमें अनुसंधान प्रारंभ कर दिया है। पुलिस सभी संभावित बिंदुओं पर अनुसंधान कर रही है। वर्तमान में वहां विधि व्यवस्था की स्थिति सामान्य है। అయితే విన్నారు కదా, బీహార్లోని నలంద జిల్లా బహదూర్పురాలో ఈ దారుణం చోటు చేసుకుంది. మరి యువతిని అతి దారుణంగా హత్య చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు దుండగులు కూడా ఈ దాడికి పాల్పడ్డారని ఇప్పటికే పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా హత్య తర్వాత యువతి పాదాలకు 10 మేకులు కొట్టి పారిపోయారు. అంతేకాకుండా అక్కడితో కూడా వదిలేకుండా కుడి చేతిపై సూదులతో పొడిచి దుండగులు దాని తర్వాత మెడపైన కూడా బూడిద చల్లినట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. మరి ఇంతటి దారుణాన్ని ఎందుకు పాల్పడ్డారు? ఇదేమైనా ముందుగానే ప్లాన్ చేసుకొని ఆ యువతిని టార్గెట్ చేశారా, లేదంటే అప్పటికప్పుడు ఎవరన్నా దుండగులందరూ కలిసి ఈ దాడికి పాల్పడ్డారా అన్న దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఆ యువతి ఎవరైతే చనిపోయారో తన ఫోటోను కూడా తీసి అన్ని వాట్సాప్ గ్రూప్స్ కి కూడా షేర్ చేశారు. ఆ మృతురాలి దేహం ఎవరితో కూడా గుర్తించాల్సిందిగా కూడా పోలీసులు హెల్ప్ కోరుతున్నారు. అంతేకాకుండా యువతిని ముందు రేప్ చేసి తర్వాత హత్య చేశారంటూ కూడా పోలీసులు తీవ్ర స్థాయిలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తన బాడీ పైన ఉన్న గాయాలన్నీ కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేసుకొని దాని తర్వాత ఇది రేప్ చేసిన తర్వాతే ఒక హత్యకి దాడికి పాల్పడ్డారు. అంతేకాకుండా మెడపైన కూడా ఏమైనా గాయాలు ఉండడం వల్ల బూడిద కూడా చల్లేసి పారిపోయారని కూడా చెప్పారు. ఇప్పటికే పరిసర ప్రాంతాల దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కూడా సేకరించే ప్రయత్నాలు అయితే పోలీసులు చేస్తున్నారు. అది బీహార్ కావడంతో అంత ఫెసిలిటీస్ కూడా ఏమీ లేకపోవడంతో అసలు సీఎం ఉండాల్సిన అదే ఊర్లో, సీఎం సొంత ఊర్లో ఇలాంటి పెద్ద ఘటన జరగడం చాలా ఆశ్చర్యపరిచింది. అక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా భయాందోళనకు గురవుతుంది. ఎందుకంటే ఆ యువతి ఎవరు, ఎందుకు అంత దారుణంగా చంపాల్సి వచ్చిందన్న దానిపైన కూడా పోలీసులు తీవ్ర స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు. అయితే హత్య చేసి యువతిని రోడ్డు పైన పడేసి వెళ్ళిపోయారు. ఎస్, హత్య ఎక్కడ జరిగింది, రేప్ ఎక్కడ చేశారన్న దానిపైన కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం సీఎం నితీష్ సొంత జిల్లాలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం బీహార్ మొత్తంలో కూడా కలకలం రేపుతుందని చెప్పుకోవాలి.